వెల్కమ్ టు MG9 న్యూస్. దళిత క్రైస్తవుల పట్ల ప్రేమానురాగాలు గల మాతృమూర్తులు ఖైరవాడి గ్రామ పెద్దలు అరుణమ్మ, ఎమిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త బుట్టా రేణుకమ్మ, డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గత 2 రోజుల క్రితం నుండి గోనెగండ్ల మండల ఖైరవాడి గ్రామ దళిత సర్పంచ్ సూర్యపోగు సువర్ణమ్మను కింద కూర్చోబెట్టి అవమానించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు స్పందిస్తూ ఖైరవాడి అరుణమ్మ, బుట్టా రేణుక దళిత క్రైస్తవుల పట్ల ప్రేమానురాగాలు గల మాతృమూర్తులు అనడానికి నిదర్శనం. ఆ గ్రామంలోని చర్చి నిర్మాణానికి కోట్లు విలువ చేసే కర్నూలు రహదారిని ఆనుకుని ఉన్న భూమిని దళితులకు ఇవ్వడం జరిగింది. అంతేకాక ఒక దళిత మహిళను గ్రామ ప్రథమ పౌరురాలుగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా అరుణమ్మ దళిత సర్పంచ్ సువర్ణమ్మను తన సొంత బిడ్డలా చూసుకుంటుందని స్వయాన సర్పంచ్ చెప్పడం జరిగింది. అలాగే బుట్టా రేణుక కర్నూలు పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు దళితులకు ఎన్నో సహాయ సహకారాలు అందించి చర్చి నిర్మాణాలకు సంబంధించి తోడ్పాటు కూడా అందించారు. మొన్న కుర్ని కళ్యాణ మండపంలో జరిగిన పాస్టర్ల సమావేశంలో క్రైస్తవ మహిళల యొక్క సంస్కృతి ఉట్టిపడేలా దళిత క్రైస్తవ మహిళలను గౌరవించే విధంగా ఆమె నడుచుకోవడం, ఇలాంటి మాతృమూర్తులు ఒక దళిత సర్పంచ్ను అవమానించారనే వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చాలా దుర్మార్గమైన చర్య, బాధాకరమైన విషయమని మాట్లాడడం జరిగింది. అంతేకాక అరుణమ్మ ఇంటిలో సర్పంచ్ సూర్యపోగు సువర్ణమ్మతో పాటు వివిధ కులాలకు చెందినటువంటి పెద్దలు, పూజార్లు, అనేక మంది గ్రామ నాయకులు క్రిందనే కూర్చోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు వక్రీకరించి కులాల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించకుండా మానవత్వం కలిగి ఉండాలని మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వాస్తవాలను గమనించి ఎవరైతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారో మీ మనస్సాక్షి బుద్ధి చెప్పుకొని పశ్చాత్తాప పడాలని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వివిధ కులాల పెద్దలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో గోనెగండ్ల రిపోర్టర్ శేఖర్. ఖైరవాడలో వైరల్ అయినటువంటి విషయము, దాన్ని బట్టి మేము ఇక్కడ రావడం జరిగింది. సర్పంచ్ ఆమె ఇండిపెండెంట్ సర్పంచ్, ఆమె దళిత మహిళ అని చెప్పేసి ఆమెను కింద కూర్చున్నారు. వీళ్ళు బుట్టా రేణుకమ్మ గారు, అరుణమ్మ గారు అని చాలా సోషల్ మీడియాలో చాలా రాంగ్గా వెళ్తుంది. ఇక్కడ ఈ సర్పంచ్ గారిని ఎవరు కింద కూర్చోబెట్టని ఎవరు చెప్పలేదు. కానీ ఆ రోజు ఈ బుట్టా రేణుకమ్మ గారు ఈ ప్రాంతానికి వచ్చిన మూలంగా అరుణమ్మ గారి ఆహ్వానం మేరకు ఇంటికి ఆహ్వానించడం జరిగింది. ఇంటికి వచ్చినప్పుడు బుట్టా రేణుకమ్మ గారికి అందరూ పరిచయం చేయడం జరిగింది. గతంలో కూడా ఈ ఇల్లు చాలా పెద్ద ఇల్లు. ఈ ఇల్లు ఎట్లాంటి ఇల్లు అంటే వీళ్ళ అరుణమ్మ గారి తాతగారి నుంచి అందరికి సహకరించిన ఇల్లు ఇది. ఇంట్లో ఎవరు వచ్చినా కానీ, ఏ కులస్తులు వచ్చినా కానీ, ఎవరు వచ్చినా కానీ అందరూ ఒక తల్లి పిల్లలా కింద కూర్చుంటారు. అరుణమ్మ గారు కూడా కింద కూర్చుంటారు. ఎప్పుడు వచ్చినా కానీ అరుణమ్మ గారి పెద్దలైనా కానీ కిందే కూర్చుంటారు. అది ఒక ఈ ఊరిలో ఒక అనుకూలమైన వాతావరణం. ఇప్పుడు ఆ రోజు కూర్చున్న దళిత మహిళ ఒక్కతే కూర్చోలేదు. ఆమెతో పాటు పక్కల పూజారి కూర్చున్నారు, పూజారి ఫ్యామిలీ కూర్చున్నారు, కురువలు కూర్చున్నారు, గొల్లలు కూర్చున్నారు, మిగతా కులస్తులు అందరూ కూర్చున్నారు. అందరూ కూర్చున్నప్పుడు ఆమె కూడా ఇది నా సొంత ఇల్లు కదా, ఇక్కడ కిందే కూర్చుంటాను కూర్చుంది తప్ప, అది సర్పంచ్ ఆఫీస్ అయితే నేను కుర్చీ చేసుకుని కూర్చుంటానమ్మా, ఇది మాత్రం నా సొంత ఇల్లు అని అందరూ కూర్చున్నారు. ఏమంటే ఆ రోజు బుట్టా రేణుకమ్మ గారు వచ్చారని బుట్టా రేణుకమ్మకు గౌరవంతో ఆమె కూర్చోబెట్టేందుకు అరుణమ్మ గారు పైన కూర్చున్నారు. కానీ ఆ రోజు బుట్టా రేణుకమ్మ లేకుంటే అరుణమ్మ కూడా అందరితో పాటు సమానం కింద కూర్చున్నటువంటి నైజం అది. ఇక చెప్పుకుంటూ పోతే ఈ ఖైరవాడలో నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తులతో నేను విచారించడం మూలంగా ఇక్కడ కోట్ల విలువ చేసే స్థలము చర్చికి ఇవ్వడం జరిగింది. ఎవరంటే వీళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ తాతగారి తండ్రి గారి తండ్రి గోవిందరెడ్డి గారు కోట్ల విలువ స్థలం ఇప్పుడు మెయిన్ రోడ్లో కోట్లు పలుకుతుంది. అలాంటి స్థలాన్ని ఫ్రీగా ఇచ్చారు. తర్వాత అరుణమ్మ గారు కూడా తన ఆలోచన మూలంగా ఇంకా జనాలు పెరుగుతున్నారు, క్రైస్తవులు పెరుగుతున్నారు, ఇంకా 9 సెంట్ల స్థలం కూడా ఎక్కువ అమ్మగారు కూడా ఇప్పడం జరిగింది. అందరినీ ప్రేమించే కుటుంబం ఇది. ఈరోజు అరుణమ్మ గారు కేవలం ఒక దళిత మహిళని ఇండిపెండెంట్గా గెలిపించిందన్న కోపంతో ఈమెని వైరల్ చేస్తున్నారు చెడుగా. కానీ అందరూ పశ్చాత్తాపడుతున్నారు. ఈరోజు వైరల్ చేసిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే రాంగ్గా మేము వైరల్ చేసామని బాధపడుతున్నారు. ఖైరవాడిని అందరూ కలుపుకుపోయే మనస్తత్వం ఎవరికి ఉందంటే అని అనుకుంటే ముందుగా అరుణమ్మ గారు అని అంటారు. ఆ రోజు ఎందుకంటే కొన్ని పార్టీలు ఒక ఆలోచన జ్ఞానం లేకుండా స్పీడ్గా ఇది వైరల్ చేయడం పొరపాటైంది అని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. రాబోయే దినాల్లో దళితులను ఇంకా వాళ్ళకి సేవ చేసే ఆలోచన అరుణమ్మ గారికి ఉంది, ఈ కుటుంబానికి ఉందని నేను నమ్ముతున్నాను. సర్పంచ్ గారు కూడా నేను విచారించడం మూలంగా సర్పంచ్ గారు కూడా మా అమ్మ సార్ ఆమె నాకు ఒక కూలికి తిరిగేదాన్ని, నేను నా ఇంట్లో సొంత ఇంట్లోనే నేను అంత ఉన్నాను. కానీ ఈ ఇంట్లో వంట రూమ్లో పోయేసి ఏం వంట చేసుకొని అరుణమ్మకైతే మీ గ్రామ ప్రజలు నేను సహకరిస్తాను. నన్ను లక్షలు ఖర్చు పెట్టి నన్ను సర్పంచ్గా గెలిచింది, అది ఇండిపెండెంట్గా. అలాంటి గుణమున్న తల్లి, ఆమెను ఇంత బాధ పెడుతున్నారు ఈ వైరల్ చేసి న్యూస్ వాళ్ళు.
అని చాలా వేదన పడుతుంది. దయచేసి ఈ రోజుతో ఆపేయండి వైరల్ చేసే వాళ్ళందరూ. అరుణమ్మ గారైతేనేమి, బుట్టా రేణుకమ్మ గారైతేనేమి, ఎటువంటి వాళ్ళకి సర్పంచ్ గారంటే గౌరవం, వారిద్దరూ సర్పంచ్కి రాబోయే ఇంకా విలువైన ప్రాంతంగా ఈ ప్రాంతం తయారు చేయగలని నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ సొంత కూతురులాగా ఆ అమ్మాయికి ఆ విషయం తెలుసు. ఏమి నా పైన కక్ష సాధింపు కోసము దాన్ని ఒక పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు తప్ప, నేను దళిత మహిళ అనే చిన్న చూపు నాకు ఉంటే అమ్మాయిని ఇండిపెండెంట్ గా ఏ పార్టీలకు సంబంధం లేదు మాకు. మేము ఇండిపెండెంట్ గా మేము అమ్మాయిని గెలిపించుకున్నాము. మేము వైఎస్ఆర్ పార్టీ అభిమానులం. మేము బుట్టా రేణుక గారు నా ఫ్రెండ్. నా ఫ్రెండ్ నా ఇంటికి మా ఊరు వాళ్ళు ఒక ఉత్సవానికి ఆహ్వానించింటే తనని అనిసంప ఉత్సకి తను నా దగ్గరికి వచ్చి నన్ను కలవడానికి మా ఇంటికి వచ్చింది పలకరింపుగా. నేను ఇట్లా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎమ్మెల్యే నియోజకవర్గం తరఫున నేను ఖైరవాడికి వస్తున్నాను అన్న, మీ ఇంటికి వచ్చి వెళ్తా అంటే మర్యాదపూర్వకంగా మేము తనని ఆహ్వానించినాము ఒక ఫ్రెండ్గా. ఆ రోజు సువర్ణని పిలిపించి నేను పరిచయం చేసినాను. అమ్మాయి పైన కూర్చొని నేను చెప్పినాను, మేడం చెప్పింది, మా అబ్బాయి గౌతమ్ రెడ్డి చెప్పాడు. మొన్న ఈ పిల్లగా అబ్బాయి అయితే పాపని ఎత్తుకున్నాడు, కింద కూర్చొని పాపను పెట్టుకుంటే అబ్బాయి ఇక్కడ ఈ అమ్మాయి లే పాప నువ్వు అని బిడ్డను కూడా ఎత్తుకుంటే ఈ అమ్మాయి లేదు చిన్న, నేను కిందనే కూర్చున్నాను, కింద కూర్చేయండి. దానికి పేపర్లోన సాక్షి అంటే వీళ్ళు మీడియా వాళ్ళు ఏమంటారు, ఆంధ్రజ్యోతి ఏమంటారు, వాళ్ళు ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసినందుకు నేను చట్టపరమైన చర్యలు తీసుకునేది గ్యారెంటీ.